హలో! ఈరోజు నేనన్న ఇచ్చిన మాట ప్రకారం కొరియోగ్రఫీ మొన్న చేసిన సాంగు ఆ ముక్కుపై పెట్టి కోపం. సో, దానికి ఎక్కడెక్కడ ఏ స్టెప్ వేస్తే అదిరిపోయిందో మొన్న వేసి చూపించాను. సో, మనం దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. రైట్? ఫస్ట్ ఆ ముక్కుపై అన్నప్పుడు మీ రైట్ లెగ్ లిఫ్ట్ చేసి 1, 2 అంటే ఫ్రంట్కి, మళ్ళీ బ్యాక్ జంప్ అండ్ ఫ్రంట్ లెగ్ ముందుకి. సో ఆ ముక్కుపై ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ ముక్కుపై తర్వాత ఇంకో 3 బీట్స్ వస్తాయి. 1, 2 రైట్. సో షోల్డర్స్ ఇలా కొడుతూ ముందుకు హాప్ చేయాలి. రైట్. సో ఆ ముక్కుపై పెట్టి కోపం అన్నప్పుడు పెట్టి కోపం. రైట్. పెట్టి కోపం. రైట్. పెట్టి కోపం. ఆ తర్వాత తొక్కేసావే ముక్కెర అందం. మీ లెఫ్ట్ లెగ్ ఇలా, రైట్ హ్యాండ్ ఇలా. రైట్. సో ఈ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. రైట్ హ్యాండ్ ఇలా చెస్ట్ దగ్గర పెట్టి చిన్నది ఓపెన్ చేస్తారు. రైట్. తొక్కేసావే ముక్కెర అందం దగ్గర 1, 2, 3 గో. తొక్కేసా వే అని చెప్పి వస్తుంది. అప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి 1, 2, 3 రైట్. లెఫ్ట్ షోల్డర్ బ్యాక్ రొటేట్ చేస్తారు. లెఫ్ట్ లెగ్ ముందుకి 1 రైట్. 1, 2, 3 1, 2, 3 లెగ్ ఏమో 1, 2, 3 రైట్. కొంచెం క్రాస్గా, స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టి షోల్డర్ వెనక్కి రొటేట్ చేస్తూ 1, 2, 3 అంటే షోల్డర్ రొటేట్ చేయడం కామన్ అనమాట. అలా చేస్తూ నెక్స్ట్ 1, 2, 3 ముక్కెర అందం అన్నప్పుడు 1, 2, 3, 4 రైట్. అంటే మీ హ్యాండ్స్ ఇలా ఫ్లాప్ చేస్తారు, షోల్డర్స్ బెండ్ చేయకుండా. అండ్ మీరు ఇలా ఫ్రంట్కి జస్ట్ బాడీ కదలకుండా ఓన్లీ షోల్డర్ మూమెంట్ కూడా చేయొచ్చు. రైట్. తొక్కేసావే ముక్కెర అందం. ఆ తర్వాత చింతాకుల అని వచ్చినప్పుడు చింతాకుల ఇక్కడ కూడా సేమ్ షోల్డర్స్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ మూవ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ మూవ్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్. చింతాకుల నెక్స్ట్ రైట్ లెగ్ లెఫ్ట్కి పెట్టి రైట్కి పెట్టి బ్యాక్కి పెడతాం. చింతాకుల నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ పెట్టి ఇలా రొటేట్ చేస్తాం. రైట్. అట్ ది సేమ్ టైం బాడీ మూవ్ అవుతుంది. చింతాకుల ఉండే పాదం. రైట్. ఇలా ఈ పొజిషన్లో ఉంటాం. ఇక్కడ మీ రైట్ లెగ్ ఇలా ఫ్రంట్కి లిఫ్ట్ చేస్తూ ఇది ఇలా టర్న్ చేస్తారు. రైట్. బాడీ ఫ్రంట్కి బెండ్ చేస్తూ హ్యాండ్ ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మూమెంట్ ఇది లిఫ్ట్ చేస్తారు. రైట్ హ్యాండ్ చెస్ట్ దగ్గర 2 సార్లు కొడతారు, ఫోర్ హెడ్ దగ్గర ఒకసారి కొడతారు. 1, 2, 3, 4 రైట్. 4 ఉండే పాదం. ఓకే. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమొస్తుంది లిరిక్? చింతాకుల ఉండే పాదం. నెక్స్ట్ ఇంకోటి 1, 2, 3, 4 బీట్ వచ్చిన తర్వాత చిర్రాకులే అన్నప్పుడు ఈ బీట్ వస్తుంది. సారీ, ఉండే పాదం అని వచ్చాక చిర్రాకులే నడిచే వాటం. నెక్స్ట్ ఏం బుగ్గావో అందాలు. ఏం బుగ్గావో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య
దాగుందా తాటి కళ్ళు, రైట్. ఓకే, అక్కడి నుంచి బ్రేక్ చేద్దాం మళ్ళీ. చిరాకుల రైట్కి రైట్ హ్యాండ్ ఇది లిఫ్ట్ చేస్తారు, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తారు, రైట్. నడిచే వాటం. నెక్స్ట్ జస్ట్ లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి రైట్ లెగ్ స్ట్రైట్ నుంచి ఏం బుగ్గా ఓ, రైట్. ఏం బుగ్గా ఓ అందాలు అన్నప్పుడు ఇలా బాడీ మూవ్ చేసి అందాలు, ఏం బుగ్గా ఓ అందాలు. ఒళ్ళంతా వంకీలు అన్నప్పుడు ఇలా క్రాస్ చేస్తారు, క్రిస్ క్రాస్ స్టెప్ ఉంది అట్లా ఇలా చేసి హ్యాండ్ ఇలా తీసుకెళ్ళి ఇలా డౌన్ చేస్తారు. ఒళ్ళంతా ఒళ్ళంతా వంకీలు. చిన్నది బెండ్ చేసి వెనక్కి జంప్ చేసి ఫస్ట్ రైట్ లెగ్ పడుతుంది, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ పడుతుంది, బ్యాక్ వెళ్తాం. వంకీలు నీ మధ్య దాగుందా తాటి కళ్ళు అన్నప్పుడు రైట్ లెగ్ స్టేబుల్గా ఉంచి నీ, సో లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ రైట్ సైడ్కి వెళ్తాయి, నా రైట్ సైడ్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. నీ మధ్య, సో నీ మధ్య అన్నప్పుడు జంప్ చేసి వెంటనే పెట్టేయాలి. నీ మధ్య దాగిందా, రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా దాగిందా తాటి కళ్ళు. నెక్స్ట్ కూసంతా చూస్తే నీలో వగలు రాసేస్తారుగా ఎకరాలు. సో రైట్ లెఫ్ట్ లెగ్ మీద ఉండి రైట్ లెగ్ డౌన్ చేస్తారు, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మీద బేస్ అయ్యి రైట్ హ్యాండ్ వెనక్కి ఫేస్ చేస్తూ రైట్ లెగ్ ముందుకు పెడతారు, లెఫ్ట్ లెగ్ మీద బేస్ అయ్యి కూర్చుంటారు. కూసంతే కూసంత కూసంత చూస్తే నీలో వగలు, రైట్. అప్పుడు లెగ్ షిఫ్ట్ చేసి రాసేస్తాను గాయకరాలు. ఓకే, మళ్ళీ లెఫ్ట్ లెగ్ వేసే కూర్చుంటాం. కూసంత చూస్తే నీలో వగలు రాసేస్తారు గాయకరాలు. పొర్లు దండాలు, నువ్వు నడిచే దారంతా పొర్లు దండాలు అన్న చోట నువ్వు నడిచే చోటంతా. సో రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, రైట్. పొర్లు అన్నప్పుడు దండాలు, రైట్. నెక్స్ట్ చిక్రీ చిక్రీ స్టార్ట్ అవుద్ది. చిక్రీ చిక్రీ దగ్గర లెఫ్ట్ లెగ్ స్టేబుల్గా ఉంచి బాల్స్ ఆఫ్ ఫీట్ మీద అటు ఇటు ఇలా ఇలా టో మీద మూవ్ అవుతూ ఉంటూ ఇది ఇలా కొడతాం. చిక్రీ చిక్రీ 2 సార్లు కొట్టాక 3వసారి 4వసారి హ్యాండ్ ఇలా చిక్రీ 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 చిక్రీ. పడతా పడతా వెనకే పడతా అన్నప్పుడు వెనక్కి జంప్, పడతా 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 వెనక్కే వెనకే పడతా. ఓకే, పడతా పడతా అన్నప్పుడు ఫస్ట్ బ్యాక్కి జంప్, పడతా మళ్ళీ కొంచెం వెనక్కి తిరుగుతారు, పడతా పడతా వెనక్కే క్లోజ్ చేసి వెనక్కే వెనక్కే పడతా. ఓకే, నెక్స్ట్ ఆ చంద్రుడిలో చుక్క అన్నప్పుడు మన లెఫ్ట్కి 2 టోస్ మీద ఆ చంద్రుడిలో చుక్క అన్నప్పుడు చుక్క జారిందేది నక్క అన్నప్పుడు రైట్ లెగ్ అక్కడే ఉంచి, సారీ లెఫ్ట్ లెగ్ అక్కడే ఉంచి రైట్ లెగ్ లెఫ్ట్కి జారిందే, హ్యాండ్స్ ఇలా పెట్టి దీనక్క. సో ఒక లెగ్ స్టేబుల్గా ఉంచి ఇంకో లెగ్తో రైట్కి పుష్ చేయాలి బాడీని. దీనక్క ఆ చంద్రుడిలో చుక్క
జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క అని వచ్చినప్పుడు జస్ట్ లెగ్, రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్కి, లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్కి, అలా 4 times. నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క అన్నప్పుడు హ్యాండ్ లిఫ్ట్ చేసి తై, ఇలా అనమాట. రైట్. సో ఈ స్టెప్ ఎలా కావాలంటే మన దగ్గర ట్యూటోరియల్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ చేయండి చెప్తా. రైట్. నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క, దాని అందాలో లెక్క అన్నప్పుడు, అందాలు అన్నప్పుడు ఇలా దాని అందాలో లెక్క. సో హ్యాండ్ ఇది దాని అందాలో. సో లెఫ్ట్ లెగ్ మీద బేస్ అయ్యి రైట్ లెగ్ ఇలా ఊపుతారు. సో ఇలా అంటారు. నెక్స్ట్ ఇలా అంటారు, దాని అందాలో లెక్క. దీని ఏషాలో తిక్క అన్నప్పుడు రైట్ లెగ్ ఫ్రంట్కి పెట్టి లెఫ్ట్ లెగ్తో ఇలా అని, దీని ఏషాలో లెక్క. సో హ్యాండ్ ఇలా అంటూ లెగ్ టో మీద ఇలా మూవ్ అవుతారు, లెఫ్ట్ లెగ్ లెక్క. మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ ఇలా పొజిషన్ నుంచి రైట్ లెగ్ వెనక్కి తీసుకొచ్చి ఇది ఫ్రంట్కి పెట్టి, దినేషలో తిక్క, నా గుండెల్లో పోతా ఉంది ఉక్క అన్నప్పుడు ఇలా బ్యాక్ జంప్ చేసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ యువర్ చెస్ట్ కొడతారు, రైట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ పార్ట్ ఆఫ్ యువర్ చెస్ట్ ఆర్ షోల్డర్, అండ్ ఈ లెగ్ ఇలా, నా గుండెల్లో పోస్తా ఉంది ఉక్క. రైట్. వండర్ఫుల్, నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి ట్యూటోరియల్స్ మీకు కావాలి అనుకుంటే ఫ్యూచర్లో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ టుమారో. సైనింగ్ ఆఫ్ వికాస్. ప్రతి ఒక్కరు డాన్స్ చేయొచ్చు. రేపు కలుద్దాం.